డీటెయిల్స్ చూద్దాం. విశాఖలోని పెదగంట్యాడ ఆర్హెచ్ కాలనీలో ఉద్రిక్తత నెలకొంది. అంబుజా సిమెంట్ పబ్లిక్ హియరింగ్ లో గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ వద్దంటూ 14 గ్రామాలకు చెందిన ప్రజలు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలుపుతున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలంటూ వారు నినాదాలు చేస్తున్నారు. దీంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. విశాఖలోని పెదగంట్యాడ ఆర్హెచ్ కాలనీలో ఉద్రిక్తత నెలకొంది. అంబుజా సిమెంట్ పబ్లిక్ హియరింగ్ లో గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామస్తుల నిరసనకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ ఆర్హెచ్ కాలనీ నుంచి లైవ్ లో అందిస్తారు. సతీష్, విశాఖలో పెదగంట్యాడలో ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి ఏదైతే ఈ రోజు ప్రజాప్రయ సేకరణ చేపట్టారో దాన్ని పూర్తి స్థాయిలో ఇక్కడున్న స్థానికులు ప్రజా సంఘాలన్నీ కూడా దీన్ని అడ్డుకున్నాయి. మొదటి నుంచి కూడా దీన్ని వ్యతిరేకిస్తూ సుమారు గత నెల రోజులుగా ఇక్కడ వీళ్ళు ఆందోళన చేపట్టారు. ఈ రోజు కూడా మనం చూడొచ్చు, ఇక్కడ ప్రజాప్రయ సేకరణలో కూడా గోబే కంటూ కూడా నినాదాలు చేస్తూ ప్లకార్డులు కూడా పట్టుకుంటూ వ్యతిరేకిస్తారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేది కూడా ఇక్కడ స్థానికులు ప్రజా సంఘాలకు సంబంధించిన నేతలు ఉన్నారు. దీన్ని ఏ విధంగా మీరు వ్యతిరేకిస్తారు? ఇక్కడ మీరు చెప్తున్నప్పుడు కూడా ఈ సిమెంట్ ఫ్యాక్టరీ ఎందుకు ఇంకా మొండి వైఖరి వ్యవహరిస్తుంది? ఇప్పటికే గంగవరం పోలీసులు కలెక్షన్తో సుమారు ఈ కాలనీలో ఉన్నటువంటి నిర్వసిత కాలనీలో 34 మంది అవసరం పడుతున్నారు. వాళ్ళ ఆరోగ్యం కాపాడాలంటే ఇక్కడ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజా ఉద్యమాన్ని ఉద్దేశం చేస్తా తప్ప ఎట్టి పరిస్థితుల్లో వెనక తగ్గేది లేదనేది మాత్రం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇప్పటికే ఉన్నటువంటి పక్క స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు కానీ ఇక్కడ గంగవరం పోర్ట్ నుంచి కానీ స్టీల్ ప్లాంట్ కాలుష్యం నుంచి కానీ అనేక ఇబ్బందులు గురవుతున్నటువంటి మా పిల్లలు కానీ పెద్దలు కానీ అనేక మంది అంటే మంచాన్ని బట్టి రోగులతో బాధపడుతున్నారు. ఈ ఫ్యాక్టరీ వస్తే ఇంకా కూడా భవిష్యత్తులో మా ఆరోగ్యాలు పాడవుతాయనే ఉద్దేశంతో ఈ ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లో మాత్రం అంబుజా ఫ్యాక్టరీని మాత్రం ఇక్కడ పెడితే మాత్రం సిమెంట్ ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లో గట్టిగా అడ్డుకోవడానికి భవిష్యత్తులో కూడా ఈ ఉద్యోగులను మాత్రం ఇంకా భారీ ఎత్తున చేస్తాం అనేది మాత్రం మనస్ఫూర్తిగా స్థానికులు ఉద్యోగ పరంగా ఇది ఉపయోగపడుతుంది. ఇది ప్రజల ప్రాణాలకు ఎటువంటి హాని లేదంటూ చెప్తున్నారు. దీనిపైన కూడా ఇప్పటికే నేను స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇది కేవలం తప్ప వ్యాపారస్తులకే తప్ప ప్రజలకు మాత్రం ప్రజలు ఇక్కడ ఉపయోగం కానీ ఉద్యోగ అవకాశాలను కల్పించడం లేదు. ఉద్యోగాలను కల్పించినప్పుడు కూడా ఇక్కడ ఉద్యోగం కల్పించే బయట నుంచి వచ్చే వాళ్ళకు జీవనోపాధి కల్పిస్తారు. ఇక్కడ ఆరోగ్యంగా మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఇబ్బంది పడతారనేది మాత్రం చెప్పండి. దీన్ని ఏ విధంగా మీరు వ్యతిరేకిస్తారు? మీరు ఎంత వ్యతిరేకిస్తున్నప్పుడు కూడా అదానీ గ్రూప్ సంస్థకు సంబంధించి కావచ్చు, లేకపోతే అంబుజా సిమెంట్ సంబంధించి కావచ్చు, మీరందరూ కూడా దీన్ని ముందు వ్యక్తులు
స్థాయిలో దీన్ని స్థాపిస్తామంటే కూడా ముందుకు వస్తారు. ఈరోజు ప్రజాప్రయ శాఖను కూడా చేపట్టారు. దీన్ని మీ వెంటనే కూడా కోరే అవకాశం కూడా ఉంది. ఎందుకు దీన్ని వ్యతిరేకించారు? ఎందుకంటే మీ అందరికీ తెలిసిన విషయమేనండి, ఈ ప్రాంతం అంతా ఆల్రెడీ గంగవరం పోర్టుతో ధూళి, అదే పెద్ద పొల్యూటెడ్ ఈ ప్రాంతాన్ని చేస్తుంది. అదేవిధంగా స్టీల్ ప్లాంట్, ఈ రెండు ఉండి మళ్ళీ ఇంకో పరిశ్రమ, స్థానికంగా ప్రజలందరూ కూడా అనారోగ్యాలు పాలవుతున్నారు. అదే కాకుండా పాపం వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న ఇల్లులు, భూములు వాల్యుయేషన్ తగ్గిపోతుంది ఇంకా. ఎందుకంటే ఎవరు ఈ ప్రాంతంలో పొల్యూటెడ్ ఏరియా కాబట్టి ఎవరు రారు. మరి ఎన్ని బాధ, మరి వాళ్ళ పిల్లల భవిష్యత్తు, వాళ్ళ ఆరోగ్యాలు, దీని మీద వ్యతిరేకత తప్ప మరొకటి లేదు. ఎన్ని గ్రామాల పైన ప్రభావం పడే అవకాశం సుమారు ఇది పెదగంటడు ఒకటే కాదు, గాజువాక దాకా కూడా ఇది ఇబ్బంది ఉంది. ఇంచుమించు ఒక 2 లక్షల జనాభా మీద, ఎందుకంటే గాజువాకలో 3,50,000 ఓట్లు ఉన్న నియోజకవర్గం గాజువాక. ఓట్లు 3,50,000 అంటే ప్రజలందరూ కలిపి ఒక 7-8 లక్షలు ఉంటారు గాజువాక. ఇంచుమించు ఇది 3-4 లక్షల మందికి ఎఫెక్ట్ ఉంటుంది ఈ యొక్క ప్రాంతంలో. దీన్ని ఏ విధంగా అంటే మీరు ప్రజా సంఘాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, నాయకులు కావచ్చు, దీన్ని వ్యతిరేకిస్తారు. కానీ ఎందుకు దీన్ని తిప్పుకోవచ్చు? వ్యతిరేకించడంటే సాధారణంగా నిర్వాసులందరూ భూత్యాగం చేసి స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చారు. ఆ స్టీల్ ప్లాంట్ దగ్గర ల్యాండ్ని ఆదాని పట్టుకుపోయాడు. ఆదాని కారు చౌక పోర్టును పట్టుకుపోయి ఆదాని పోర్టు ద్వారా అనేక రకాలైనటువంటి కాలుష్యం వెదజల్లుతుంది. ఇప్పటికే గంగవరం ప్రాంతం కానీ లేదా పెదగంటి పునరావాస ప్రాంతాలన్నీ కూడా చాలా ఇబ్బందులు పాలన్నాయి. ఇప్పుడు ప్రజల ప్రాణాలతో చెలగాటు మాడే పరిస్థితి తీసుకురావద్దు. ఈ అంబుజా సిమెంట్ తీసుకురావడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల కిడ్నీస్ కానీ కాలుష్యం దెబ్బతింటుంది.